మొట్టమొదటిసారిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాతే కాదు, అంత ముందు కూడా పరిశ్రమలకు సంబంధించినటువంటి పాలసీ మాత్రమే ఉండేది తప్ప ఎంఎస్ఎంఈ పాలసీ అనేది ఇంతవరకు లేదు ఎప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో దేశ జీడిపి కానీ రాష్ట్ర జీడిపి కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం రక్షించుకుంటేనే ఈ దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఈ దేశ జనాభాలో అత్యధిక శాతానికి ఉద్యోగ అవకాశాలు దొరకబడతాయి. పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పనికొచ్చేటువంటి ఈ పరిశ్రమల పైన దృష్టి సారించాలని మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇదే హైదరాబాద్ నగరంలో తాజ్ కృష్ణాలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి పరిశ్రమల పెద్దలందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడటమే కాకుండా ఈ దేశానికి కూడా ఒక పిలుపిచ్చారు. వారు దీనిపైనే ప్రభుత్వాలు దృష్టి సారించి ముందుకు పోతేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని, ఇంక్లూజివ్ గ్రోత్ కూడా తీసుకొని రావడానికి ఉపయోగపడుతుందని చెప్పిన ఆ పాలసీని మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిశ్రమల శాఖ మంత్రి గారితో మాట్లాడి మన విధానం ఇది అని చెప్పే విధంగా ఒక గొప్ప పాలసీని తీసుకొని రావాలని చెప్పి ఈ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించింది. ఎంఎస్ఎంఈల పైన కూడా మన దృష్టి ఉంది అని చెప్తూ మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనట్టుగా ఒక పాలసీని తయారు చేసి వాటికి కావాల్సిన విధంగా కావాల్సిన రాయితీలన్నింటినీ అందులో పొందుపరిచి భూమి కేటాయింపులు ఒకటే కాదు, అందులో ప్రత్యేకంగా ఉమెన్ కోటా ఒకటి పెట్టి దాంట్లో మళ్ళీ ఎస్సీ ఎస్టీలకి ఒక కోటా పెట్టి దానికి ఇచ్చే రాయితీలు డబ్బులు సంబంధించి 75 లక్షలుంటే ₹1 కోటి వరకు పెంచుతామని నిర్ణయం చేసి ఈ రకమైనటువంటి నిర్ణయాలతో ఎంఎస్సి మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఈరోజు అనేక రాయితీలతో ప్రోత్సహిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంత దృష్టి సారించారో ఈ రెండు ఉదంతాలతోనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. నేను డెఫినెట్గా వారిద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే కాదు రాష్ట్ర ప్రజలందరి తరఫు నుంచి కూడా వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రానికి రావటానికి తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యంగా హైదరాబాద్ నగరం చుట్టూ పెద్ద ఎత్తున రావటానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించేయండి. బిహెచ్ఎల్ కానీ బీడీఎల్ కానీ ఈసీఎల్ కానీ లేదా డిఆర్డిఏ కానీ డిఆర్డిఓలు కానీ ఐడిపిఎల్ కానీ రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు పెట్టారు కాబట్టే వాటికి అనుబంధంగా అనేక ఎంఎస్ఎంఈలు ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వచ్చాయి. ఇది చాలా ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇక్కడ పెట్టినటువంటి వ్యవస్థ వలన ఈరోజు రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలు వేళ్లు అనుకొని చాలా రకాలైనటువంటి ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉంది. కొద్దిమంది మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు పనికొచ్చేటువంటి స్కిల్ రాలేదంటే మా మంత్రి గారు చాలా స్పష్టంగా సమాధానం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ కానీ ఐటీఐ యూనివర్సిటీలు కానీ ముఖ్యమంత్రి గారు వారు కలిసి కూర్చొని ఈ వ్యవస్థకి ఈ పరిశ్రమకి కావలసినట్టు స్కిల్స్ సంబంధించినటువంటి విద్యార్థులను అంటే మానవ వనరులు అందించడానికి కావాల్సిన విధంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అండ్ ఐటీఐ అడ్వాన్స్ సెంటర్స్ అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవన్నీ రేపొద్దున ఎంఎస్ఎంఈలు ఇక్కడ పెద్ద ఎత్తున నిలదొక్కుకోవటానికి ఉపయోగపడేటువంటి మానవ వనరులు అందించేటువంటి వ్యవస్థ. అట్లాగే ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని పెద్ద ఎత్తున చదివిస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ పనికొచ్చేటువంటి వాళ్ళే. అట్లాగే ఈ ప్రభుత్వం మహిళలకి దళితులకి అట్లాగే వెనకబడినటువంటి వర్గాల వారికి ఇంక్లూజివ్ ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు చేయడానికి ఆర్థిక వనరులు అందరికీ సమానంగా అందుబాటులోకి వచ్చి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్టుగా చేసేటువంటి ప్రక్రియకు కూడా నాంది పలికి ఒక సోషల్ జస్టిస్ కూడా ఇందులో స్పష్టంగా పునాదులేసి ముందుకు తీసుకొని పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంత కమిటెడ్గా ఈ వెనుకబడినటువంటి వర్గాలకు కూడా ఆర్థిక వనరులో కూడా భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచన ఎంత స్పష్టంగా ఉందని చెప్పడానికి ఈనాటి పాలసీ చాలా స్పష్టంగా ఉపయోగపడుతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఇటువంటి మంచి ఇండస్ట్రీస్ మంత్రి గారిని ఈ రాష్ట్రానికి అందించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. థ్యాంక్ యూ.